జీవితంలో ప్రతి మనిషి తెలిసి చేసే అతి పెద్ద తప్పేంటో తెలుసా? అవతలి వ్యక్తిని నా మనిషి అని గుడ్డిగా నమ్మి వాళ్ళకి ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం. మనం వాళ్ళకి కనెక్ట్ అయ్యే వరకు వాళ్ళు మన వెంట పడతారు, మన కోసం ప్రాణం ఇచ్చేలా నటిస్తారు. తీరా మనం వాళ్ళకి అలవాటు పడ్డాక వాళ్ళకి మన అవసరం తీరిపోతుంది. చాలా సులభంగా, ఎలాంటి ఫీలింగ్ లేకుండా ఒక్క మాటతో బంధాన్ని తెంచేసుకుని వెళ్ళిపోతారు. కానీ ఆ బంధంలో ఎమోషనల్ కనెక్షన్ పెంచుకుని పిచ్చిగా మునిగిపోయిన వాళ్ళు మాత్రం కోలుకోలేరు. మనసు ముక్కలై ప్రాణంతో ఉన్న శవంలా మిగిలిపోతారు. అందుకే చెప్తున్నా, ఎవరికి గుడ్డిగా ఎమోషనల్గా కనెక్ట్ అవ్వకండి. మీ సంతోషం మీ చేతిలోనే ఉండాలి, పక్కోడి దయాదాక్షణ్యాల మీద కాదు. అసలేంటి ఈ ఎమోషనల్ కనెక్షన్? దానికి ఇంకో పేరుందే, పిచ్చితనం. అసలు నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందా? అవతలివాడు ఏదో 2 రోజులు తీయగా మాట్లాడగానే వీడే నా ప్రపంచం, ఇదే నా ప్రాణం అని కుక్క పిల్లల వాళ్ళ వెనకాలే పడిపోయావా? ఓయ్ పిచ్చి! వాళ్ళకి నీ ఎమోషన్స్తో పనిలేదు. వాళ్ళ ఒంటరితనానికి, వాళ్ళ టైం పాస్కి నువ్వొక బక్రావంతే. నీ ఎమోషన్స్ని వాడుకుని నువ్వు వాళ్ళకి పిచ్చిగా కనెక్ట్ అయ్యావని కన్ఫర్మ్ అయ్యాక కరివేపాకులా తీసి పక్కన పడేశారు కదా. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? అన్నం మానేసి, నిద్ర మానేసి, స్టేటస్లు పెట్టుకుంటూ ప్రాణంతో ఉన్న శవంలో బతుకుతున్నావు. సిగ్గుండాలి. నిన్ను మోసం చేసి నీ ఎమోషన్స్తో ఆడుకున్న ఒక చెత్త క్యారెక్టర్ కోసం నువ్వు ఏడవటం ఏంటి? నువ్విక్కడ డిప్రెషన్లో చస్తుంటే వాళ్ళక్కడ ఇంకొకరితో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది రియాలిటీ. గుర్తుపెట్టుకో, జీవితంలో ఎవ్వరికీ నీ గుండెని రాసిచ్చేకు. ప్రేమ కోసం, ఒకరి అటెన్షన్ కోసం బిచ్చగాళ్లాగా అడుక్కోవడం ఆపు. నీకంటూ ఒక బ్రతుకుంది. నిన్ను వద్దనుకుని వెళ్ళిన వాళ్ళకి నీ కన్నీళ్లు కాదు, నీ సక్సెస్ చూపించు. లే, పడుకున్న సింహం నిద్రలేచి జూలు విధించినట్టు నీకున్న ఆ పిచ్చి భ్రమలన్నీ ఒక్కసారిగా ఒళ్ళు విదిల్చుకుని వదిలించుకో. వెళ్ళి నీ సత్తా ఏంటో చూసుకో.